వాటిని ఎవరు చూస్తారంటే పిల్లలు. మొదటి సంగతిని మనం చూస్తున్నాం. వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారంటే అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నారు. కనుక అమ్మ నాన్నకున్న అలవాటు ప్రకారము వారికి కలిగినది తీసుకొచ్చారు. గమనించాలి. కయీను వ్యవసాయకుడు కనుక పంటలో భాగాన్ని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? పంటలో భాగం. హేబేలు గొర్రెల కాపరి కనుక ఆయన ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? మందలో నుండి తీసుకొచ్చాడు. అంటే ఎవరి ఆదాయానికి తగ్గట్టుగా, ఎవరి సామర్థ్యానికి తగ్గట్టుగా, వారి సామర్థ్యాన్ని బట్టి వారు ఏం చేశారంటే దేవుని యొద్దకు తీసుకొచ్చారు. అయితే ఆ రోజు ఆదాము అవ్వలు ఏ దేవాలయము లేదు కదా, ఎక్కడికి తీసుకెళ్లారు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు మార్గమును కాల్చెదవు, అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆ తోటలోనికి అనగా దేవుని యొక్క సన్నిధిలోనికి ఎవరు ప్రవేశించకుండా అక్కడ ఏం నిలబెట్టాడట? దేవుని దూతలు కాపుగా ఉన్నారు. ఎవరు కాపుగా ఉన్నారు? దేవుని దూతలు. ఏదేను తోటకు తూర్పున దేవుని యొక్క దూతలు కాపుగా ఉన్నాయి. అక్కడ అగ్ని జ్వాల ఉన్నదట. దేవుని వాక్యము అగ్ని జ్వాల వంటిది. దేవుని వాక్యం ఎలాంటిది? అనగా మనము దేవుని యొక్క సన్నిధి అనగా దేవుని వాక్యం అనేది ఎక్కడ ఉంటుందో, దేవుని యొక్క వాక్యం అనేది ఎక్కడ మనకు లభ్యమవుతూ ఉంటుందో, దేవుని యొక్క వాక్యము ఎక్కడ మన జీవితాలతో మాట్లాడుతూ ఉంటుందో అక్కడికి మనం ఏం తీసుకురావాలంటే ఆ యొక్క అర్పణలు తీసుకొని. కనుక ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ తోట దగ్గర దేవుడు కాపుగా ఉంచిన ఖడ్గజ్వాలని వాక్యము దగ్గరికి ఏం చేశారు? అర్పణలు. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఏ ఉద్దేశంతో రావాలంటే అక్కడ వాక్యము దొరుకుతుంది. ఆ వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. కనుక ఆ వాక్యము దగ్గరికి. 2 సంగతులు అయిపోయాయి. ఒకటవది ఎక్కడ నేర్చుకున్నారు? వీళ్ళకి ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు. రెండవది ఎక్కడికి తీసుకెళ్లారు? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యము ఉన్న దగ్గరికి. 3వ సంగతిలోకి వస్తున్నాము. 3వ సంగతి ఏంటంటే ఇది చాలా విలువైన సంగతి. నీవు తెచ్చిన అర్పణ, కయీను హేబేలులు తెచ్చిన అర్పణ అక్కడ పరీక్షింపబడ్డారు. అక్కడ ఏం చేయబడ్డది? పరీక్షింపబడినది. అది పరీక్షింపబడ్డది.
నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆయన నిన్ను, ఆయన పరీక్షలో దొరికావనుకో బ్రతుకులో బస్ స్టాండ్ అయిపోద్ది. అందులో నీకు డౌట్, నో డౌట్ ఇన్ ఇట్. అందులో అనుమానించాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన పరీక్షలో దొరికిపోయాడు కయీను, కాబట్టి వాడు దేశదిమ్మరైపోయాడు. కయీను ఏమయ్యాడండి? దేశదిమ్మరు అంటే అడిగి పని ఉండదు, పాటు ఉండదు, తిరుగుతూనే ఉంటాడు ఆ దేశదిమ్మరి. వాడికి ఒక ఆరిజిన్ పాయింట్ ఉండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు. కయీను దేశదిమ్మరు అయ్యాడు, మనందరికీ తెలుసు కదా. ఆయన మొదట వీడిని ఎవరినైనాను చంపకుండా ఆ మొదట ఒక ముద్ర వేశాడు దేవుడు. కనుక ఆ దేశదిమ్మరి అయిపోకుండా ఉండేటట్టుగా మన అర్పణ ఏమి చేయబడాలంటే, అనగా ఆయన సన్నిధిలో మనము శాపగ్రస్తులము కాకుండా, ఆయన సన్నిధిలో మనము ఆశీర్వదింపబడే వారిగా ఉండేటట్లు మన అర్పణ ఆయన ఏం చేస్తాడట? పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఏమైనా కయీను పుచ్చిపోయినవేవి తేలేదు. తను తెచ్చిన పంట కూడా ఏది పనికి మాలింది తెచ్చినట్టు బైబిల్లో. అయితే దేవుడు ఎందుకు అంగీకరించలేదు? మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇంతటితో పాత నిబంధన పాఠం ముగిస్తున్నది.